వాక్ స్వేచ్ఛ, పత్రికా స్వేచ్ఛ గురించి మళ్ళీ ఎమర్జెన్సీ సందర్భాన్ని వీళ్ళు గుర్తు చేయరు కాంగ్రెస్ వాళ్ళు. కానీ మిగతా సందర్భాల్లో వాళ్ళు అధికారంలో లేని, అలాగే దేశంలో ఉన్న ఇప్పుడున్న అధికారంలో ఉన్న పార్టీని, ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ వీళ్ళంతా స్పీచ్లు ఇస్తారు. మళ్ళీ స్వేచ్ఛ అనేది లేకుండా పోతుంది, మోదీ నియంతలా వ్యవహరిస్తున్నాడు, నియంత పాలన సాగుతోంది మోదీది అని వీళ్ళు విమర్శిస్తూ ఉంటారు. ఇప్పుడు కర్ణాటకలో అధికారంలో ఉన్న ఆ పార్టీ పూర్తిగా సోషల్ మీడియాను నియంత్రించే పనిలో పడింది. ఎవరినైనా జైల్లో పెట్టొచ్చు, వీళ్ళు అనుకుంటే చాలు ఇది ఫేక్ న్యూస్ లేదా ఫేక్ వీడియో అని తెలిస్తే వాళ్ళని వెంటనే జైల్లో పెట్టొచ్చు. వెంటనే ఎవరైనా సరే క్రిమినల్ చర్యలు మొదలైతాయి అన్నమాట. అలాంటి బిల్లును ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకురానుంది కర్ణాటక సర్కార్. కర్ణాటకలో ఉన్న వాళ్ళు మాత్రమే కాదు, బయట వాళ్ళ మీద కూడా కేసు పెట్టొచ్చు. కర్ణాటక వెలుపల ఉన్న వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకునేందుకు ఒక విస్తృత అధికారాలు కల్పించే బిల్ అన్నమాట అది. అసలు ఇంకా మాట్లాడుకుంటున్నాం మనం, 50 ఏళ్ళైన సందర్భంగా ఇంకా మాట్లాడుకుంటున్నాం. 21 నెలల సుదీర్ఘ అత్యవసర పరిస్థితిలో ఏం జరిగింది ఆ సందర్భంగా గుర్తు చేస్తే, అది సందర్భం కాబట్టి ప్రొటెస్ట్ చేస్తూ 50 ఏళ్ళైన సందర్భంగా ఆ చీకటి రోజులు ఈ తరానికి అంటే చరిత్ర తెలియాలని బీజేపీ ఆధ్వర్యంలో కార్యక్రమాలు, నిరసనలు చేస్తూ అందులో భాగంగా ఒక AI జనరేటెడ్ వీడియోని వాళ్ళు పోస్ట్ చేస్తే ఈ చట్టాన్ని అంటే పూర్తిగా చట్టం కాకముందే మొదలుపెట్టేసింది కర్ణాటక గవర్నమెంట్. ఇక నుంచి అంతే ఉంటుంది. సోషల్ మీడియాలో ఎవరు అంటే ఆ పార్టీకి వ్యతిరేకంగా పోస్టులు పెట్టినా, ఎవరు వ్యాప్తి చేసినా వాళ్ళను ఇంకా జైల్లో పెడతారనమాట. కర్ణాటక ప్రభుత్వం జైల్లో పెట్టడమే. ఇంకా సిద్ధరామయ్య ప్రభుత్వం దాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. వెంటనే వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు మొదలైతాయి. 7 ఏళ్ల నుంచి కనీసం అంటే 7 ఏళ్ల వరకు జైలు శిక్ష, 10 లక్షల వరకు జరిమానా విధించవచ్చు. అంటే మినిమం 2 years అన్నమాట. జరిమానాతో పాటు ఇంకా 5 ఏళ్ల వరకు కూడా పొడిగించవచ్చు. ఇంకా ఆ కంటెంట్ని స్ప్రెడ్ చేస్తే కూడా క్రియేట్ చేసిన వాళ్ళు మాత్రమే కాక ఆ కంటెంట్ని ఎవరైనా వైరల్ చేసినా, స్ప్రెడ్ చేసినా కూడా వాళ్ళకు కూడా 2 ఏళ్ల వరకు జైలు శిక్ష.